హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే స్టాక్ని తీయాలంటే దాని ముందు ఏ అకౌంట్స్ అంటే ఓపెన్ చేయాలని చూస్తాం. సో బేసిక్గా 3 అకౌంట్స్ ఓపెన్ చేసి ఉండాలి. సో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్, సో సేవింగ్స్ అకౌంట్స్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, అది ఎందుకు ఈ స్టాక్కి కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డీమెట్ అకౌంట్ అండ్ దెన్ ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు మీ స్టాక్ బై చేస్తే మీ స్టాక్ బై చేసేప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక పర్టికులర్ అమౌంట్ వచ్చేసి మీరు తీసిన వాడితో మీకు అమౌంట్ పే చేయాలి. సో ఆ పే చేసే అమౌంట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ. అండ్ దెన్ ఇంకేంటంటే ట్రేడింగ్ చేస్తున్నా పెట్టుకోండి. సో మీరు ఒక మనీని ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. అదే మరి ఒక స్టాక్ని బై చేయాలనో లేకపోతే సెల్ చేయాలనో అంటే కదా మీకు ట్రేడింగ్ అకౌంట్ కావాలా. సో అది ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి ఫర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ స్టాక్స్. నెక్స్ట్ వచ్చేసి డీమెట్ అకౌంట్. సో మీరు స్టాక్స్ తీసేస్తే ఏమవుతుంది, ఎక్కడ పోయి ఉంటుంది, అది దానికి ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఏంటంటే డీమెట్ అకౌంట్. ఆ డీమెట్ అకౌంట్ అయితే మీరు తీసిన స్టాక్స్ అంటే మీ కూర్చొని ఉంటుంది. సపోజ్ మీ స్టాక్ అమ్మితే ఏమవుతుందంటే ఆ డీమెట్లో నుంచి అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. మీ అమ్మే స్టాక్ డెబిట్ అయ్యి మీరు ఎవరికి అమ్మారో వాడికి పోయి క్రెడిట్ అవుతుంది. సో ఇది దీనికి వచ్చిన డీమెట్ అకౌంట్ ఉంది. సో ఈ 3 అకౌంట్స్ని ఎలా ఓపెన్ చేయాలి నెక్స్ట్ వీడియోస్లో చూస్తున్నాం. సో ఈ వీడియో ఏంటో ఇక్కడ వచ్చేసి ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఛానల్ ఈ వీడియో కన్నా రిలేటెడ్ వీడియోస్ వస్తుంది, క్లిక్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.